అమ్మ, నేను సౌరి సార్‌కి బెయిల్ ఇప్పించేశాను. అయినా నాన్న ఒకవేళ నాకు డబ్బు సహాయం చేసి ఉంటే ఊరి పెద్దగా పెద్దరికం పోగొట్టుకున్నట్లే కదమ్మా! నాన్న నాకు సహాయం చేయకుండా మంచి పని చేశారు. నాన్న కరెక్ట్ వేలోనే పోయారు అని రామలక్ష్మి చెప్పటంతో ఇక రఘురామ్, జానకి, ఆద్య చాలా సంతోషపడుతూ ఉంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది రామలక్ష్మి ఇలా మాట్లాడుతుంటే అని రఘురామ్ పాయసం చేయమని చెప్తాడు. అలా జానకి పాయసం తయారు చేయటంతో శ్రీను ఇంటికి రాగానే, శ్రీను ఇదిగో పాయసం తిను శ్రీను అని ఆద్య తినిపిస్తూ ఉంటుంది. అయితే ప్రభాస్‌కి ఐస్ క్రీమ్ తినిపించిన సంఘటన శ్రీను గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ నాకు తినాలనిపించట్లేదని ఆద్య తినిపిస్తున్నా కూడా వద్దని వెళ్ళిపోతాడు. దాంతో ఆద్య బాధపడుతూ ఉంటే అప్పుడే పద్మ అక్కడికి వచ్చి, ఏంటే మగాడన్న తర్వాత పైకి నార్మల్‌గా కనిపిస్తున్నా కూడా ఎక్కడో ఒక మూల నువ్వు ప్రభాస్‌కి డబ్బు ఇవ్వటం అదంతా నిజమే కదా! అందుకే శ్రీను నీతో ఇలా ప్రవర్తిస్తున్నాడు. ముందు ముందు నీకుంటుందిలే ఈ ఇంట్లో నీకు స్థానమే ఉండదు అని పద్మ చెప్పటంతో ఆద్య కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత రామలక్ష్మి కాలేజీకి వెళ్ళి అస్మితనే పేపర్ లీకేజ్ కుట్ర చేసిందనడానికి సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యాలన్నీ సేకరించేస్తుంది. అస్మిత ఇప్పుడు చూడవే నీ సంగతి చెప్తానని అనుకుంటూ వస్తూ ఉంటుంది. తర్వాత ప్రభాస్ నేరుగా రఘురామ్ వాళ్ళ ఇంట్లో సోఫాలో వచ్చి కూర్చొని ఉంటాడు. ఆద్య లోపలికి రాగానే ప్రభాస్ని చూసి, రేయ్ ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడికి వస్తావు, నిన్ను చూశారంటే ఏమవుతుందో తెలుసు కదా, మర్యాదగా వెళ్తావా లేదా అని ఆద్య తిడుతూ ఉంటుంది. ఇప్పుడు అందరూ నన్ను చూస్తే ఏమవుతుందని కాదు, ఇప్పుడు నన్ను ఈ ఇంట్లో ఎవరు చూడకుండా కాపాడాల్సిన బాధ్యత నీదే. ఎందుకంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని ముందుగా అందరూ నిన్నే ప్రశ్నిస్తారు. అప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉంది. ఎందుకంటే నేను వీడియో చూపిస్తాను కదా అని ప్రభాస్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. చూడు నీ అందం ఎంత బాగుందో, బెడ్రూమ్ ఎక్కడా, రా వెళ్దాం అని అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే ఆద్య వాడి చెయ్యి విడిచేస్తూ ఉంటుంది. మర్యాదగా వెళ్తావా లేదా అని షర్టు పట్టుకొని బయటికి లాక్కు వస్తూ ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి బతికిపోయావు, వెళ్ళిపో అని షర్టు పట్టుకొని గుమ్మం దగ్గరికి లాక్కు రాగానే రఘురామ్ వాళ్ళందరూ, బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా లోపలికి వస్తూ ఉంటారు. దాంతో ఆద్య చాలా కంగారు పడిపోతూ ప్రభాస్ని బెడ్రూమ్లో దాచిపెట్టేస్తుంది. ఏంటి ఆద్య బెడ్రూమ్కి తీసుకువచ్చావు, రా అని మళ్ళీ ప్రభాస్ అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే, రేయ్ నువ్వు నోరు మూసుకొని ఇక్కడే ఉండు, మా పెద్దనాన్న వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళు ఇప్పుడు నిన్ను చూస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది అని ఆద్య కంగారు పడుతూ ఉంటే, అమ్మ ఆద్య నిన్నేనమ్మా పిలుస్తున్నది, కొంచెం మంచినీళ్ళు తీసుకురా అని బామ్మ కేకలు పెడుతూ ఉంటే ఆద్య కంగారు పడుతూ బయటికి వస్తూ ఉంటుంది. ఏంట్రా శ్రీను ఆలోచిస్తున్నావు అని వెంకట్రావు అడగటంతో ఆద్య గురించే, ఆ విషయం గురించే అని శ్రీను చెప్తాడు. చూడు అవన్నీ ఆలోచించకు, ఆద్య ఎటువంటిదో మనకు చాలా బాగా తెలుసు, నువ్వు ఎలాంటి అనుమానాలు మనసులో పెట్టుకోకు, పని మీద కాన్సన్ట్రేషన్ చేయని వెంకట్రావు చెప్తాడు.